వెళ్ళి పరిచయంగా కొన్ని మాటలు విని ముందుకెళ్తాం. ఏకీభవించాల్సిన వాళ్ళు ప్రార్థన వహించుకున్నారండి. పరిశుద్ధ గొప్ప దేవ, జీవములైన పరిశుద్ధమైన మహా గొప్ప దేవ తండ్రి, ఇప్పటి వరకు మిమ్మల్ని సూచించిన పాటలతోనూ ప్రార్థనతోనూ ప్రతి ఒక్క క్రియను బట్టి తండ్రి సంఘంలో మిమ్మల్ని సూచించామయ్యా. కొన్ని శుచి మహిమ ఘనత మీకు కలిగే విధంగా మమ్మల్ని వాడుకున్న తండ్రి, ఆ విధంగానే ముందు నేను చెప్పబోయే వాక్యంలో కూడా నాకు సహాయం కావాలి, నాకు తోడుగా ఉండి సమయోచిత జ్ఞానాన్ని ఇవ్వమని వేడుకొనొచ్చు తండ్రి. మేము మట్టి మానవుల్లో ఉన్నామయ్యా. దేవా, నీకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభువా. పరిశుద్ధమైన మహా గొప్ప దేవా తండ్రి, ఈ మట్టి మెదడులో జ్ఞానము లేదయ్యా తండ్రి. మీరు ఇచ్చిన జ్ఞానంను బట్టే మేము ఆశ్రయించి ఇటు ధైర్యంతో మేము మీ సంఘానికి వచ్చున్నాం తండ్రి. ఈ చిన్న ప్రార్థన యేసు ఘనమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం దేవా. హలో, కొంచెం సౌండ్ పెట్టండి బాక్స్లో. లైట్గా. హలో, చెక్. హలో, చెక్. సార్, ఓకే. వాక్యం కదా. ముందుగా పరిచయంగా కొన్ని మాటలు. కీర్తనల గ్రంథం 47వ కీర్తన గ్రంథం 47వ కీర్తన 1-2 వచనాలు. ఎవరైనా సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. చాలా ఇక్కడ సర్వజనులాగా యెహోవాకు చప్పట్లు కొట్టి ఉత్సాహ ధ్వని చేసి ఆర్భాటముతో ఆయన్ని స్తుతించండి అని దావీదు భక్తుడు సర్వజనులకు చెప్తున్నాడు. అంటే సర్వజనులకు యెహోవా దేవుడై ఉన్నాడు. ఇది వినడానికి విచిత్రం అనిపిస్తుంది బయట ఉన్న ప్రజలకు, క్రైస్తవులు కాని వారికి. ఏంటి ఈ యెహోవా దేవుడు అందరికీ దేవుడా అని ఎన్నో వ్యతిరేకమైన ఆలోచనలు వస్తుంటాయి, ప్రశ్నలు కూడా పుడుతుంటాయి, ఎన్నో వాదోపవాదాలు కూడా బయట సమాజంలో మనం చూస్తున్నాం. అయితే ఈయన అందరికీ దేవుడై ఉన్నాడా? ఒక సంఘటన జరిగింది ఆఫ్రికా ఖండంలో. మనకందరికీ తెలుసు ఒక ఆఫ్రికా ఖండం అనేది. ఆఫ్రికా ఖండంలో ఒక సంఘటన జరిగింది. దేవుడు లేడు అని చెప్పి నాస్తిక ఒక బృందం అనేది, ఒక సంఘం అనేది ఏర్పాటు చేసుకొని కొన్ని వేల మంది ప్రజలకు వెళ్ళారు. వాళ్ళందరూ ఏంటంటే దేవుడు లేడు అని చెప్పి ఒక మెటీరియల్ తయారు చేద్దాం, ఒక బుక్ను తయారు చేసి ప్రపంచానికి తెలియజేద్దాం దేవుడు లేడు, అసలు దేవుడు నన్ను ఎలా అనుకుంటున్నారు పిచ్చి ప్రజలాగా, దేవుడు లేడు అని చెప్పి ఒక పెద్ద సభ ఏర్పాటు చేశారు. ఆ సభకు ఒక అధ్యక్షుడు ఉన్నాడు. కొన్ని వేల మంది అక్కడికి వెళ్ళారు. మన ఆఫ్రికా ఖండం ఎక్కడైతే ఉందో అక్కడ వెళ్ళి ఉదయం నుంచి 8 గంటల నుంచి 6 గంటల వరకు సాయంత్రం ఒక పెద్ద మెటీరియల్ తయారు చేస్తారు. ఇంత రెండు మెటీరియల్ ఒక బుక్ తయారు చేసి చివరిగా అధ్యక్షుడు ఏమన్నాడంటే, ఈరోజు దేవుని దయ సభ మంచి జరిగింది అన్నాడు. అసలు చేసేది దేనికోసం ఆ సభ? దేవుడు లేడు అని. కానీ అతనికి దేవుని దయ వలన ఈ సభ మంచిది. అంటే చూడండి, ఎవరికైనా నాస్తికుడికైనా హేతువాదికైనా ఎవరికైనా ఎక్కడో చిన్నగా లోపల్లో దేవుడు ఉండు, ఈ సృష్టిని యావత్తును సృష్టించింది దేవుడి అనే ఒక చిన్న ఆలోచన ఉంది. కానీ మూర్ఖ ప్రవర్తనతో దేవుడు లేడు అని మాట్లాడారు. కానీ లోపల మాత్రం ఆలోచన ఎక్కడో ఉంటుంది. ఇది ఉదాహరణ. ఇంకొన్ని మాటలు తెలుసు. ఇది పరిచయం మాత్రమే, వాక్యంలోకి వెళ్ళే పరిచయం. అదే అధ్యాయంలో 7-8 వచనాలు చదివారు. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు,
రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్యజనులకు రాజయ్యున్నాడు. దేవుడు అన్యజనులకును రాజయ్యున్నాడు, సర్వభూమికి రాజయ్యున్నాడు. ఇక్కడ ఇక్కడ దేవుడు అన్యజనులకైనా, సర్వభూమికైనా, సర్వ ప్రపంచ వ్యాప్తానికైనా దేవుడిగా రాజుగా కనబడుతున్నాడు. ఇది ఏదో సామాన్యంగా సాధారణంగా చెప్పిన మాట కాదు. ఆ భక్తుడు ఇంకొన్ని మాటలు చదవండి. 8వ వచనం. దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. చాలా ఇక్కడ అన్యజనులకు ప్రపంచానికి రాజుగా కనబడుతున్నాడు దేవుడు. అంటే ఈ మాటలు చెప్తున్నది భక్తుడైన దావీదు. ఆ దావీదు భక్తుడు అది ఎలా చెప్తున్నాడు? తన అనుభవంతో చెప్తున్నాడా? తన మనసులో పుట్టిన ఆలోచన, సొంత ఆలోచనలను చెప్తున్నాడా? లేదంటే ఎవరైనా ఆయన చెప్తే ఇక్కడ చూసి చెప్తున్నాడా? కాదు. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టలేదని మొదటిగా గ్రహించాలి. చదువు. ఏలయనగా ప్రవచనము ఎప్పుడు మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికింది. ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత, సొంత ఆలోచన చేత కాదు, దేవుని మూలంగా పలికిన మాటలు. రాసినది ఎంతో మంది, 42 మంది సుమారుగా ఉన్నారు భక్తులు రాసిన వాళ్ళు. బైబిల్ని రాసిన వారు ఎంతోమంది, చెప్పిన వారు ఎంతోమంది, బోధించిన వారు ఎంతోమంది. కానీ చెప్పింది మాత్రం ఒక్కదే, పరిశుద్ధాత్మ చెప్పినది రాసినది. ఈ దావీదు భక్తుడు కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేతనే రాయబడ్డాడు. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, అన్ని జనులకు దేవుడై ఉన్నాడు, రాజుగా ఉన్నాడు అని చెప్పి ఇక్కడ దావీదు భక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాయబడ్డాడు. ఒక్కసారి 1వ కీర్తన 1వ వచనం 2వ వచనం. 1వ కీర్తన 1వ వచనం 2వ వచనం. ఎవరైనా సమస్త దేశములాగా యెహోవాకు ఉత్సాహం చేయుడి. ఒక దేశం కాదంట, సమస్త దేశములాగా. అంటే అందరూ భూమి మీద బ్రతుకుతున్న సకల ప్రాణులు యెహోవాకు ఉత్సాహం అని చేయాలి. సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానముతో చేయుచు ఆయన సన్నిధికి సంతోషంగా ఆయన సన్నిధిలో వచ్చి ఆయన్ని స్తుతించాలంట. అంటే ప్రతి ఒక్కరు, మనము మానవులుగా ఉన్నాం కనుక, మన మట్టి మెదడుకి అందరికీ కనుక దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడి మనసు ఏమిటో మనకు అందరికీ తెలియలేదు కనుక ఈ సన్నిధికి, ఈ సంఘానికి, అంటే దేవుడి సంఘం భూమి మీద ఎక్కడైతే ఆ సంఘానికి రాలేకపోతున్నారు అన్ని ప్రజలు. అది ఆ విధంగా తెలియకుండా, దేవుడి మనసు ఏంటో తెలియకుండా, దేవుడు ఎవరు, ఎంత గొప్పవాడు, ఈ భూమిని కలిగించిన ఆ దేవుడు ఎంత గొప్పవాడు తెలియకుండా మనిషి మోసపోతున్నాడు. అంటే ఈ దేహంలో ఉన్నాం, ఈ దేహంలో ఉండి నేను నిజం అని చెప్పి తనకు తానే మోసపోతున్నాడు. కానీ మనం ఇలా ఉన్నాం, కానీ ఇది నిజం కాదు, అసలైన నిజం అనే పరలోకంలో ఉంది. అది మనిషి గ్రహించట్లేదు. దేవుడు సమస్త దేశములకు రాజుగా, దేవుడుగా కనబడుతున్నాడు. ఈ కీర్తనలో రాసిన దావీదు భక్తుడు. అయితే ఇది మొత్తం పరిచయం. నేను ఒక అంశంతో వచ్చాను మీ ముందుకి. పరలోకం నుంచి దిగి వచ్చిన దేవుని
ఇందులో 2 భాగాలు ఉంటాయి. మొత్తం 2 భాగాలుగా విభజించాం. మొదటి భాగం చేద్దాం. ఇప్పటిదాకా మనం విన్నాం దేవుడు ఈ భూమికి ఎంత గొప్పవాడిగా ఎలా సృష్టించాడు, ఎలా దేవుడిగా ఉన్నాడు అని చెప్పి. అయితే మనం సామాన్యంగా దేవుడిని పట్టించుకో, దేవుడు ఎంత గొప్పవాడు అని మనం ఆలోచించాం. కానీ ఇంట్లో మాత్రం ఫోటో పెట్టుకుంటాం. అక్కడక్కడ ఎవరైనా ఇలాంటి సిలువ గుర్తులు కనిపిస్తే, లేదంటే దేవుడి ఫోటో అని చెప్పి పరిచయం చేస్తే దానికి మొక్కుతాం. మర్యాదగా ఒక భక్తిగా మన లోపలికి వచ్చేస్తుంది. అదే దేవుడు అని అనుకుంటాం మనకి తెలియకుండా. సామాన్యంగా ప్రజల్లో ఉండే ఆలోచన. కానీ దేవుడు ఎంత గొప్పవాడు అని చెప్పి ఎలీహు అనే ఒక పెద్దాయన చాలా గొప్పగా వివరించాడు దేవుడి గురించి. యోబు గారు 36వ అధ్యాయం. యోబు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మనం ఆయనను ఎరుగము, ఆయన సమస్తముల సంఖ్య మితిలేనిది. ఆయన మనకు అగోచరుడు. ఇక్కడ ఆలోచించండి, దేవుడు మహోన్నతుడు, ఆయన సమస్తముల సంఖ్య మితిలేనిది. ఆయన మనకి ఏంటంట అగోచరుడు. అగోచరుడు అంటే బయట ఏదో కనిపించేది అక్కడికి వెళ్ళిపోకండి ఆలోచన. అగోచరుడు అంటే ఒక విషయం ఉంది బైబిల్లో, ముందుకెళ్తూ తెలుసుకుందాం. అయితే దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత మహోన్నతుడు అని ఎలీహు అనే పెద్దాయన చెప్తున్నాడు. యోబు గారికి దగ్గరకు నలుగురు వచ్చారండి. ఆ నలుగురిలో 3 దేవుని చేత గర్తింపబడ్డారు. ఎలీహు అనే ఈ పెద్దాయన జ్ఞానం కలిగి దేవుని చేత గర్తింపబడలేదు. ఆ గర్తింపబడకుండా దేవుడికి భక్తుడిగా ఉండి ఈ దేవుడు ఎంత గొప్పవాడు అని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ. అయితే ఇక్కడ ఇంకో విషయం, ఒక్కసారి పేదలకు కూడా 35వ అధ్యాయం 11 నేను చదువుతాను. 35వ అధ్యాయం 11. దేవుడిని తెలుసుకోవడానికి దేవుడు మానవునికి జ్ఞానం ఇచ్చాడు. దేవుడు తెలుసుకోవడానికి దేవుడే మానవునికి జ్ఞానం ఇచ్చాడు. మరి జ్ఞానం ఇస్తే మానవుడు ఏం చేస్తున్నాడు? ఎవరైనా చదవండి ఒకసారి 11:35 అధ్యాయం. అడవి జంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానం కలగజేయచ్చు. నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకున్నవాడు ఎవడునో లేడు. అంటే మానవుడికి జ్ఞానం ఇచ్చాడు దేవుడు. మానవుడికి జ్ఞానం ఇచ్చినప్పుడు మానవుడు ఆ జ్ఞానం చేత దేవుడు ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయకుండా మానవుడు తన ఆలోచన చేత, తన సొంత నిర్ణయం చేత దేవుడికి వ్యతిరేకంగా నడుస్తూ దేవుడిని తెలుసుకోకుండా జీవిస్తున్నాడు. కానీ జంతువుల కంటే, ఈ సృష్టిలో ఉన్న పక్షుల కంటే, ఈ సృష్టిలో యావత్తు సకల ప్రాణుల కంటే మానవుడికి ఎంతో గొప్ప జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఆ జ్ఞానం చేత మానవుడు దేవుడిని వెతకాలి, దేవుడిని తెలుసుకోవాలి. కానీ దేవుడిని తెలుసుకోకుండా మానవుడు కంటికి కనిపించేది ఏవైతే ఉన్నాయో అవే నిజమని అలా ముందుకెళ్ళిపోతూ తనను తాను మోసం చేసుకుంటాడు. ఒకసారి కీర్తన 14వ వచనం, కీర్తన 14వ వచనం 1-3 వచనాలు ఎవరైనా గట్టిగా చదవండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు,
అసహ్య కార్యము చేయు, మేలు చేయువాడు ఒకడును లేడు, వివేకము కలిగి దేవుడి వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి కొద్దిగా చెడిపోయినారు, మేలు చేయువాడు ఒకడును లేడు. చాలా ఇక్కడ దేవుడు మానవునికి జ్ఞానం ఇస్తే, మానవుడు మాత్రం దేవుడిని తెలుసుకోకుండా తన సొంత నిర్ణయంగా తనకు తానే నడుచుకుంటున్నాడు. ఎందుకు జ్ఞానం ఇచ్చాడు దేవుడు? అసలు మానవుని దేవుడు ఎందుకు పుట్టించాడు అని ప్రశ్నిస్తుంటే, నాకు నా కుమారుగా కావాలి, నా పోలిక చెప్పుకున్నా, నా స్వరూపమందు నరులను సృజించి నా కోసం నేను భూమి మీద ఉంచుకుంటాను, వారిని పరలోకమున మహాలోకానికి నడిపించాలని దేవుడు ఆలోచిస్తే, కానీ మానవుడు మాత్రం పాపంలో పడిపోయి జ్ఞానం ఇచ్చిన ఆ జ్ఞానం చేతనే తనకు తానే సొంతంగా నడుచుకుంటున్నాడు. అలా నడుచుకుంటే పాపం, అలా నడుచుకుంటే అజ్ఞానం, అలా నడుచుకుంటే మనమే మోసపోయినట్టు. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దేవుడి మనసేసి దేవుడు ఏ విధంగా ఈ సృష్టిని కలగజేశాడు, ఏ విధంగా మానవుని పుట్టించాడు, ఏ విధంగా మానవుడు దేవుడిని తెలుసుకునే ప్రయత్నం చేయడానికి కూడా దేవుడే మానవునికి అవకాశం ఇస్తాడు. ఆ జ్ఞానం ఇచ్చి అలా వదిలేదు. ఆ జ్ఞానం ఇచ్చి దేవుడిని తెలుసుకోవడానికి కొన్ని సూచనలు కూడా ఈ భూలోకంలో పెట్టాడు. ఆ సూచనలు ఏంటో కొన్ని విషయాలు తెలుసుకుందాం. కీర్తన కదా 139 కీర్తన, 139 కీర్తన. రాసుకునే వాళ్ళు ఎవరైనా 1 నుంచి 7 వచనాలు రాసుకోండి. నేను చదువుతాను. 139 కీర్తన 1 నుంచి 6 వచనాలు ఎవరైనా, 7 వచనాలు ఎవరైనా రాసుకోండి. నేను చదువుతాను 4 నుంచి. యెహోవా మాట నా నాలుకకు రాకముందే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద నుంచి ఉన్నది. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరం. అది నాకు అందదు. అగోచరం అంటే మన ఊహలకు అందనివాడు, మన ఊహలకు తెలియనివాడు, అంత గొప్పవాడు. బియాండ్ మై రీచ్, బియాండ్ మై ఇమాజిన్, బియాండ్ మై అండర్స్టాండ్, బియాండ్ మై ప్రొటెక్ట్. ఆ విధంగా దేవుడు బియాండ్ మై రీచ్ అంటే మన ఊహలకు అంతనంత గొప్పవాడిగా ఉంటాడు. కానీ మనకు కొన్ని సూచనలు ఇచ్చాడు భూమి మీద, మనకు కొన్ని పరిమితులు ఇచ్చాడు. మానవుని పరిమితిలోకి వచ్చి దేవుడు మాట్లాడాడు. అది ఎలా అంటే, ఉదాహరణకు ఒక విషయం, యెహోవా నా కాపరి, 21 కీర్తన. అంటే కాపరిగా ఉన్నాడు ఆయన, దేవుడు కదా ఆయన, కాపరిగా ఉన్నాడు. అలా మనకు అర్థం కావడానికి వర్ణన ఇచ్చాడు. మనకు అర్థమయ్యే శైలిలో మానవుని పరిమితిలోకి వచ్చి దేవుడు పరిచయం చేసుకుంటే మానవుని పట్టించుకోకుండా ఉంటాడు మానవుడు. మరి మనకు ఇంకా అర్థమయ్యే విధంగా మనకు ఉదాహరణ మనుషుల్లో చిన్నోడికి, అంటే మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, చిన్నోడికి నువ్వు స్నానం చేసుకుని దానం చేస్తే వాడు వస్తాడు, దాని పోసుకుంటూ దా అంటే వస్తాడు. మనకు అర్థమయ్యే ఒక స్టాండర్డ్ ఉంది. ఆ విధంగానే అన్నం తిందుదా అంటే వాడు వస్తాడు, అంటే మనకు అర్థమవుతుంది. పెద్దోళ్ళకేమో ఒకలా అర్థమవుతుంది, చిన్నోళ్ళకేమో ఒకలా అర్థమవుతుంది. ఆ విధంగానే ఆయన లెవెల్లో, ఆయన స్టాండర్డ్లో ఆయన మాట్లాడితే ఆయనకు అర్థం కాదు, అంటే మానవులకు అర్థం కాదు. అందుకోసం మానవుని పరిధిలో వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే తగ్గింపు, పరలోకం నుంచి దిగి వచ్చిన దేవుని తగ్గింపు. మానవుల కోసం దేవుడు తగ్గుతున్నాడు, కానీ మానవుడు అయితే నేను తగ్గ అంటుడు. ఇది ఎంత అన్యాయం, ఇది ఎంత మోసం. మానవుడు దేవుడికి చేసే అన్యాయం. దేవుడు దీర్ఘశాంతుడు,
మీరు అందరికీ తెలుసు. మరి దేవుణ్ణి మనం ఆలోచించలేమా? దేవుణ్ణి మనం తెలుసుకోలేమా? దేవుడు అంత ప్రేమ చేత మన యుద్ధకు వస్తున్నాడు. ఆయనను ఒక్కసారి పరిచయం చేసుకుంటే ఆ గోచరుడు మన ఊహలకు అంతనంత గొప్పవాడిగా ఉన్నాడు కదా. ఒక్కసారి ఉదాహరణకు ఆ మూల నుంచి ఈ మూల వరకు ఇదంతా విశ్వం అనుకోండి. ఇదంతా విశ్వం. ఈ విశ్వం అంతా ఒక్కసారి అందులో ఒక చిన్న చుక్క పడుతుంది. అది పాలపుంత నక్షత్రం. చిన్న చుక్క పాలపుంత నక్షత్రం. ఆ పాలపుంత నక్షత్రంలో మళ్ళీ చిన్న చుక్క. ఆ పాలపుంత నక్షత్రం అంతా మళ్ళీ ఇంత పెద్ద ఉంది అనుకోండి. ఒక్కసారి ఉదాహరణకి మళ్ళీ అందులో చిన్న చుక్క పెడితే అది సూర్యమండలం. ఆ సూర్యమండలంలో భూమి ఇంత. ఆ భూమిలో ఎన్నో ఖండాలు. ఆ ఖండాల్లో ఎన్నో దేశాలు. ఆ దేశాల్లో భూమి ఒక భాగమే. 3 భాగాలు నీటి భాగం. ఆ ఒక భాగంలో ఎన్నో దేశాలు, ఎన్నో ఖండాలు. ఆ ఖండాల్లో మన దేశం ఒకటి. ఆ దేశంలో మన రాష్ట్రం ఒకటి. ఆ రాష్ట్రంలో మన గ్రామం ఒకటి, మన మండలం ఒకటి. ఆ గ్రామంలో ఒక బస్తీ. ఆ బస్తీలో ఒక్క చిన్న కొమ్మ. ఆ కొమ్మలో మనకు ఇంత. ఎంత పెద్ద విశ్వం ఉన్నది. ఎంత చిన్న మానవుడు. అంత గొప్ప దేవుడిని నిర్లక్ష్యమిస్తుంది. అంటే మనం అంత పెద్ద గొప్ప వాళ్ళం కాదు అని మనకు అర్థం కావడానికి తెలియజేశారు. మన పరిస్థితి ఏంటి, మన ఉనికి ఏంటి, భూమి మీద మనం ఏమీ చేయలేము. దేవుడు చేసిన ఒక సృష్టి విధానాన్ని ఒక్కసారి చూస్తే నీకు ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటిది ఆయన చేతి వేళ్లతో ఆకాశాన్ని కొలిచాడట. అంత ఆకాశ మహాకాశలే పట్టచాలని మహా గొప్ప దేవుడు. సులభంగా కాండం చేశాడు. ఆకాశ మహాకాశాలు పట్టజాలని మహా గొప్ప దేవా, ఈ చిన్న మందిరంలో నీవు ఎలా ఉంటువు? ఆయన కట్టింది చాలా గొప్పగా కట్టాడు, బంగారు దేవాలయం. కానీ ఈ చిన్న మందిరంలో నీవు ఎలా ఉంటువు అంటే దేవుడిని మనం ఏ విధంగా ఊహించుకుంటాం? దేవుడు మన ఊహల్లో ఎలా ఉన్నాడు? నువ్వు దేని రూపంగా దేవుడు ఊహించుకోవద్దు. ఫోటోలో కానీ విగ్రహంలో కానీ అలా ఉంటాడా, ఇంకా ఎలా ఉంటాడని ఎలా ఊహించుకున్న పాపమే దేవుడిని. మరి మనం ఎలా దేవుడిని ఊహించుకోవాలి, ఎలా తెలుసుకోవాలి? మన ఊహలలో ఉండేవాడా దేవుడు? మన ఊహలకు అందేవాడా దేవుడు? మన ఊహలకు అందరి వాడు అతీతుడు. అంత గొప్ప దేవుడిని మానవుడికి దేవుడు జ్ఞానం ఇస్తే, అంత గొప్ప దేవుడిని మానవుడు మాత్రం పట్టించుకోండి. చెడిపోయే వారితో ఉన్నారు, అసహ్య కార్యము చేయవారితో ఉన్నారు. వివేకము కలిగి దేవుని వెతుకువాడు ఎవడైనా ఉంటాడేమో అని ఎక్కువ ఆకాశం నుండి చూడగా ఒక్కడు లేడు. అందరూ దాని బుద్ధిగా చెడిపోయిన వారిగా ఉన్నారు. మనం సాధారణంగా ఇంట్లో ఫొటోస్ పెడతాం. ఈయన దేవుడు అంటే దేవుడు మన ఊహల్లో అలా ఉన్నాడా? మన ఊహల్లో దేవుడు అలా ఉన్నాడా? మనం ఎవ్వరూ చూడలేదు కదా దేవుడు. బికాస్ లాజికల్ ప్రకారం ఆయన యేసుప్రభు ఆయన కొంచెం మీలో కొంతమంది యేసుప్రభు మనం ఎవరు చూడలేదు కదా. కానీ యెహోవా అయిన పరిశుద్ధాత్ముడు ఈయన యేసుప్రభు అని మనం చాలా మంది అంటుంటారు, చాలా మంది. కానీ మనకు తెలియదు, మన ఊహలలో ఆయన అలా ఊహించుకోవద్దు. ఆయన చాలా గొప్పవాడు. మరి ఆయన ఎలా ఊహించుకోవాలి, ఎలా తెలుసుకోవాలంటే మనం ఆయన ఆత్మ విశ్వాసం చేతనే తెలుసుకోగలగాలి. ఆత్మ ఉనికి చేత తెలుసుకోవాలి. మనలో ఆత్మ ఉంది. ఆ విధంగా ఆత్మ చేత ఆయన తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఆయన మనసు, ఆయన వాక్యం ఏదైతే, వారి మాటలు ఏవైతే అవి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అవి తెలుసుకుంటూ ప్రయత్నం చేస్తుంటే మనకు తెలియకుండానే
ఆయన ఎంత గొప్పవాడో మనకు తెలుస్తుంది. ఆయన ఈ రూపం ఉంది అని ఈ రూపంలో మనం ఊహించుకోవద్దు. యెహోవా తన దక్షిణ హస్తం చేత ఈ ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు అని వాక్యం అంటే ఆయన చెయ్యుందా? అంటే ఈ దక్షిణ హస్తం అంటే గుడి చేయండి ఎడమ చేయి కూడా ఉందా? అలా ఊహించుకోవద్దు మనం. అది బయట మనకు అర్థం కావడానికి మన భాషలో చెప్పాడు ఆయన. ఆ లేవ్యకాలంలో ఈ ఇంపై సువాసన యెహోవా ఆగ్రహించెను అని చెప్తాడు. అంటే ఆయనకి నాశకాంతాలు ఉన్నాయా? లోపట లంచ్ ఉన్నాయా? అలా ఊహించుకోదు. ఆయన ఆత్మగా ఉన్నాడు. మనకు అర్థం కావడానికి బాగా ఇచ్చాడు. ఒక ఆయన తెలుసో తెలియక ఒక ప్రశ్న వేశాడు. యెహోవా దేవుడు భూమి నా పాదపీఠం ఆకాశం నా సింహాసనం అన్నాడు కదా, మరి భూమి నా పాదపీఠం అన్నాడు కానీ పాదాల పీఠం అని లేదు. అంటే దేవుడు ఒకటే పాదం ఇక్కడ ఇంకో పాదం ఇక్కడ ఉన్నాడు. అంటే ఆయన పాదం అంటే ఆయన సన్నిధి, ఆయన కాపుదల మనతో ఉన్నట్టు, భూమిపై మనతో ఉన్నట్టు పరిశుద్ధాత్మ సహాయం చేద్దాం. అది వర్ణన మనకు అర్థమయ్యే లెవెల్లో చెప్పాడు. బైబిల్లో 2 రకాల భాషలు ఉన్నాయి. ఒకటి హ్యూమన్ టెర్మినాలజీ, ఇంకోటి యాంథ్రోపోఫానిక్ లాంగ్వేజ్. ఒకటి హ్యూమన్ టెర్మినాలజీ, ఇంకోటి యాంథ్రోపోఫానిక్ లాంగ్వేజ్. ఈ 2 రకాల భాషలు ఉన్నాయి. ఆ 2 రకాల భాషలో ఇప్పటివరకు తెలుగులో చెప్పారు. మన మానవుని పరిమితిలోకి వచ్చి తెలియజేశాడు. మానవునికి రకరకాలుగా పరిచయం అయ్యాడు. రాసుకుని ఒక్కసారిగా మానవుని పరిమితిలోని భాష దేవుడు ఎలా పరిచయం అయ్యాడంటే పెళ్లి కుమార్తెగా పరిచయం అయ్యాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. ఇంకోటి భర్తగా పరిచయం అయ్యాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం. ఇంకోటి తండ్రిగా పరిచయం అయ్యాడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 6వ వచనం. న్యాయాధిపతిగా, శాసనకర్తగా, రాజుగా పరిచయం అయ్యాడు. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 22వ వచనం. యుద్ధ శూరుడిగా పరిచయం అయ్యాడు. నిర్గమకాండం 15వ అధ్యాయం 3వ వచనం. శిల్పి నిర్మాణకుడిగా పరిచయం అయ్యాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. కాపరిగా పరిచయం అయ్యాడు. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం. స్వస్థపరచువాడిగా వైద్యుడిగా కనపడ్డాడు. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం. ఇవి నేను చెప్పినవి కొన్నే, ఇంకా అనేకమైన కలవు. ఇప్పుడు చెప్తే మీకు సహించలేదు అందుకే అనిపిస్తారు. ఇలా రకరకాలుగా పరిచయమయ్యాడు మనకు దేవుడు. మానవునికి అర్థమయ్యే విధంగా ఒక్కసారి చక్కగా మనం సరిగ్గా బైబిల్ని చదివితే మనకు చక్కగా ఆయన మనసు ఏంటో మనకు అర్థమైపోతుంది. ఆయన ఆలోచన ఏదో మనకు అర్థమైపోతుంది. అలా అర్థమైపోతుంటే దేవుడు ఎంత గొప్పవాడో అప్పుడు మనకు అర్థమవుతుంది. కానీ మన ఊహలకు ఎప్పుడూ అందని వాడు ఆయన. ఒక్కసారి ఆయన గర్దిస్తే విశ్వానికి స్తంభాలు ఉన్నాయంట. ఆ స్తంభాలే విశ్వయమైపోతాయంట. ఆయన ఒక్కసారి రేపితే సముద్రమే సైలెంట్ అయిపోతుంది. అంత గొప్ప దేవుడిని మన మెసేజ్ ఏంటి? మన శత్రువులతో అదే ఈరోజు దేవుడు దిగి వచ్చిన నన్ను ఆపలేదు రాజొస్తున్నా. సముద్రములకు నేను గద్దించినప్పుడు నీవు ఎక్కడ ఉంటివో మానవా అని దేవుడు అడుగుతున్నాడు. సముద్రానికి గద్దించాడంట, సముద్రానికి చెప్పాడంట, భూమికి చెప్పాడంట. ఎన్నో గద్దింపులు అనేది దేవుడు ఇచ్చాడు ఈ భూమికి కానీ, ఆకాశానికి కానీ, సముద్రానికి కానీ. అప్పుడు నీవు ఎక్కడ ఉంటివి నల్లా అని దేవుడు అడిగాడు. కానీ మనిషి మాత్రం లేచి పడతాడు. అది సామెత ఉంటుంది కదా, అన్నీ ఉన్న ఇస్తరాకు అన్ని మళ్ళీ ఉంటుంది, ఏమి లేని లేచి పడుతుంది. అలా ఉంది జ్ఞానం లేని మానవుడు. ఇప్పటిదాకా మనం చదువుకున్నాం కదా, కీర్తన గ్రంథం 14వ అధ్యాయం. అలా ఉండకూడదు మనం. అలాంటి వాళ్ళ సమాజంలో ఉన్నారు కనుక పరిశుద్ధాత్మ ప్రేరణ చేతి ఆ భక్తుడు రాశాడు. కొన్ని మాటలు తెలుసుకుందాం. దేవుడు ఎంత గొప్పవాడు అన్నది యోబు గ్రంథం 37వ అధ్యాయం
23వ వచనం. యోగ గ్రంథం 37వ అధ్యాయం 23వ వచనం. సర్వశక్తుల దేవుడు, మహాత్మ్యం గలవాడు, ఆయన మనకు అగోచరుడు. చాలా సర్వశక్తి గల దేవుడు అసలు మహత్యం గలవాడు, ఆయన మనకు అగోచరుడు. చాలా అంటే ఇక్కడ సర్వశక్తి గల దేవుడు అంట. ఆయన శక్తి చేత ఏదైనా చేయగలడు. ఈ విశ్వంలో ఈ విశ్వము ఆయన ముంగట చుక్కంత, ఇప్పటిదాకా చెప్పారు కదా, ఆయన ముంగట చుక్కంత. అలాంటి చుక్కంత విశ్వం అంటే ఆయన ఎంత పెద్దగా ఉంటాడు. విశ్వమే ఇంత పెద్ద ఉంది. ఆ విశ్వం ముంగట మనం చుక్కంత కూడా లేదు. మరి ఈ విశ్వమే ఆయన ముంగట చుక్కంత ఉంటే ఆయనకి ఎంత పెద్దగా ఉంటాడు. ఆయన ఆత్మ కనుక ఈ ముల్లోకాలకు అల్పానికి కూడా అయినాడు. అంత గొప్ప దేవుడు, సర్వశక్తి గల దేవుడు. అగోచరుడు అంటే మన ఊహలకు అందని వాడు. బియాండ్ మై రీచ్, బియాండ్ మై ఇమాజిన్, మన ఆలోచనలకు అందని వాడు. ఒకసారి ఆయన గురించి ఆయన పరిచయం చేసుకున్నాడు. ఎలా పరిచయం చేసుకున్నాడు ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. రాసుకున్న 6 నుంచి 9 వరకు రాసుకోండి. నేనైతే ఇప్పుడు 8 నుంచి చదువుతాను. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ తోవలు నా తోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. అంటే ఆయనకంటూ ఒక తలంపు ఉంది, ఒక ఆలోచన ఉంది. ఆయన ఆలోచనలు లేవు, మానవుని ఆలోచనలు లేవు. మానవుని ఆలోచన చేత దేవుని తెలుసుకోలేడు. అందుకోసం దేవుడే మానవుడు తెలుసుకోవడానికి మానవునికి జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానం చేత దేవుని తెలుసుకోవాలి. కానీ మన ఊహలు, మన ఆలోచనలు లేవు, దేవుడి ఆలోచనలు లేవు. నా ఆలోచన వంటివి మీ కాదు, మీ చిన్నవి మట్టి శరీరంలో ఉన్నారు అని చెప్తున్నాడు. ఆకాశం అంటే ఎంత గొప్పవాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ కొలతలు వేస్తున్నాడు. ఆకాశములు భూమికి పైగా ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. మనకు కంటికి కనిపిస్తుంది కనుక, ఆకాశానికి భూమికి ఎంత ఎత్తుందో మన కంటికి కనిపిస్తుంది కనుక ఆ కంటికి కల్పించే వర్ణన తెలియజేస్తున్నాడు. అంత ఎత్తుగా ఉన్నది నా ఆలోచనలు, మీ ఆలోచనలు, నా తోవలు, మీ తోవలు అని చెప్పి పరిచయం చేస్తున్నాడు. అక్కడ మనం ఒక్కసారి కళ్ళు మూసుకొని ఈ సృష్టి ఎలా ఉంది అని ఊహించేటంటే మనం ఊహించవచ్చు. ఆకాశం ఎలా ఉందంటే ఊహించవచ్చు, సముద్రం ఎలా ఉందంటే ఊహించవచ్చు, అనేకమైనవి ఊహించవచ్చు. కానీ దేవుణ్ణి ఊహించలేదు. ఆయన అంత గొప్పవాడు. ఇప్పటిదాకా మనం చదువుకున్న యోగ గ్రంథం ఏదైతే ఉందో ఆ యోగ గ్రంథం కూడా, ఇప్పటిదాకా మనం చదువుకున్న యోగ గ్రంథం ఏదైతే ఉందో యోగ గ్రంథం కూడా ఆయన ఈ సృష్టిని ఎలా చేస్తాడు, ఈ సృష్టిని చేసిన విధానం ఏంటి, ఈ సృష్టిని చేసిన పద్ధతి ఏంటి, ఆయన ఎంత ప్రేమ చేత ఈ సృష్టిని సృష్టించాలి. కొన్ని మాటలు తెలుసుకుందాం. 26వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతాను. శూన్యముపై భూమిని వేలాడించిన దేవుడు అంటే శూన్యంలో భూమిని వేలాడదీశాడు. అసలు శూన్యంలో భూమిని ఏ విధంగా వేలాడదీశాడు? ఏమైనా ఉందా? ఏమి, కానీ వేలాడదీశాడు. అది చాలా ఆశ్చర్యమైన విషయం. మనం ఇప్పుడు ఏదైనా సంథింగ్ ఏదైనా తీసుకొని వదిలేసి ఏమవుతుంది? పడిపోతుంది. కానీ దేవుడు అయితే భూమిని అలా శూన్యంలో పెట్టాడు. అది కింద పడిపోతే ఎక్కడ వెళ్ళట్లేదు, అలా ఉన్నది. ఉన్నతానే అలా తిరుగుతుంది. ఇది ఎలా ఆశ్చర్యం కదా. భూమిని
శూన్యంలో వేలాడదీసిన దేవుడు. ఆయన ఊపిరి విలువగా ఆకాశ విశాలము అందము వచ్చింది. ఆయన సృష్టిని చేసిన పద్ధతి మనం ఆదికాండం 1వ అధ్యాయంలో చూసాం. ఆ ఆదికాండం 1వ అధ్యాయంలో చెప్పబడిన సగం అయితే మిగతా సగం ఇక్కడ యోగుగారు యెషయా గ్రంథంలో ఒక మాట చెప్తాడు. 28వ అధ్యాయం తీయాల్సిన అవసరం లేదు. యెహోవా వాక్యం మీకు కొంచెం అచ్చగా కొంచెం ఇచ్చటానికి చూడదు అంటే వాక్యం అంతా ఒక దగ్గర ఉండదు. మనకు సంపూర్ణమైన వాక్యాన్ని ఇచ్చాడు, కానీ మనం 66 బుక్స్ చదివితేనే ఎక్కడ ఏ వాక్యం ఉందో మనకు అర్థం. ఆదికాండం 1వ అధ్యాయంలో చేసిన సృష్టి క్రమ పద్ధతిని మరలా యోగులను చెప్తున్నాడు. ఆయన ఊపిరి విలువగా ఆకాశంకు అందుకు వచ్చింది అంటే మనకు అర్థమయ్యే విధానం. ఆయన చేసిన విధానం లేదు, కానీ మనకు అర్థం కావడానికి ఆయన ఊపిరి విలువ అని చెప్పాడు. ఇంకా ఒక్క విషయం ఇక్కడ 26-14 చివరిగా ఈ ఒక్క వచనం చూసుకొని మనం 2వ భాగంలోకి వెళ్ళాలి. ఇది ఆయన కార్యంలో స్వల్పము ఆయన గురించి మనకు వినబడుచున్నది. మీకు పిల్లలైన గుస గుస శబ్దము ఇదే కదా. గర్జన చేయు ఆయన మహాబలం ఎత్తైనది గర్వింపగలవాడెవడు. ఇక్కడ ఇన్ని వాక్యాలు ఇప్పటి వరకు మనం విన్నా కానీ ఆయన చేసిన కార్యంలో ఆయన గురించి మనకు వినబడుతున్నది ఇంకా మిక్కిలి పిల్లలైన శబ్దం పడింది అంట. ఇంకా చాలా గొప్పమైన సంగతులు ఉన్నాయి, గొప్పవి గూఢమైన సంగతులు ఉన్నాయి. అవి మనకు తెలియదు. మనం విన్నది ఇప్పటివరకు ఇంత పెద్ద ప్రసంగాన్ని అప్పటి వరకు ఇప్పటిదాకా విన్నదంతా ఎంతో విన్నాం. మనం ఎన్నో జ్ఞాన సంగతులు విన్నాం, కానీ అవన్నీ మిక్కిలి గుసగుస శబ్దపాటి అంట, స్వల్పమైన కొద్దిపాటి అంట. అంటే ఆయన ఇంకా గొప్పగా ఎంతో సృష్టించిన విధానం ఇంకా ఎంతో ఉంది. అది మన ఊహలకు అందనిది, మన ఊహలకు అందనంత గొప్పవాడిగా ఉన్నాడని ఆయన గురించి ఆయన చెప్తున్నాడు. అందుకే నా గురించి ఆలోచించు, నా గురించి తెలుసుకో. వాక్యాన్ని ఇచ్చాను కదా, తెలుసుకో, కానీ అజ్ఞానంగా ప్రవర్తించు. నాస్తికుడు హేతువాది ఏ విధంగా దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళిపోతూ ఆ విధంగా వెళ్ళిపోకు అని చెప్పి దేవుడు మానవుకి తెలియజేస్తున్నాడు. ఇది మొదటి భాగం. ఈ మొదటి భాగానికి ఒక టైటిల్, ఈ మొదటి భాగానికి ఒక టైటిల్ మానవుని పరిమితిలో దేవుని తగ్గిపో. అంటే మానవునికి అర్థమయ్యే విధంగా మానవుని పరిమితిలోకి వచ్చి దేవుడు తెలియజేస్తున్న విధానం. అందుకే ఆయన తగ్గించుకొని మానవుని దేవుడు వచ్చాడు. మానవుని పరిమితిలో దేవుని తగ్గింపు మొదటి భాగానికి ఉన్న టైటిల్. 2వ భాగంలోకి వెళ్ళిపోవాలి. హెబ్రీ పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఇది చాలా జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే దీనికోసమే నేను ఇప్పటివరకు ఇక్కడి నుంచి చేసుకోవడం చెప్తున్నాను. మొదటి నుంచి కీర్తన ఎక్కడైతే మొట్టమొదటిగా పరిచయం చేశానో అక్కడి నుంచి పునాది వేసుకుంటూ వచ్చా ఈ హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం కోసం జాగ్రత్తగా వినాలి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఎవరైనా ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తి మంత్రమై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించు పాపముల విషయంలో శుద్ధీకరణను తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందాను. అంటే ఇక్కడ దేవదూతల కంటే శ్రేష్టమైన వాడంట, గొప్పవాడంట.
ఎవరు? మన రక్షకుడైన యేసు ప్రభు. ఇక్కడ 3 విషయాలు బయట తీసుకోవచ్చు. ఈ ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో జాగ్రత్తగా మళ్ళీ ఒక్కసారి గట్టిగా చదవమ్మా. ఇక్కడ యేసు ప్రభు గురించి చెప్తున్నాడు. అంటే దేవుడు అంటే గొప్పవాడు, దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు అని భక్తుడైన పౌలు రాస్తున్న భావన. అంటే ఇక్కడ 3 విషయాలు ఆలోచించి తీసుకొస్తున్నాం. తేజస్సు, తత్వం, మూర్తిమంతం. తేజస్సు, తత్వం, మూర్తిమంతం. ఈ 3 విషయాలు బయట తీసుకొస్తున్నాం. ఆయన ఎంత గొప్పవాడంటే దేవుణ్ణి పరిచయం చేసిన దేవుడు యేసుక్రీస్తు. దేవుణ్ణి పరిచయం చేసిన దేవుడు, పరలోకం నుంచి దిగి వచ్చిన దేవుని తగ్గింపు అన్న అంశంతో వచ్చారు కదా. ఆ దేవుడు ఎవరైతే తగ్గి వచ్చారో ఆయనే యేసుక్రీస్తు. పాత నిబంధనలో ఎన్నోసార్లు తగ్గాడు, పాత నిబంధనలో ఎన్నోసార్లు వచ్చాడు. కానీ కొత్త నిబంధనలో శరీరధారి రూప సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాడు. ఆయనే యేసుక్రీస్తు. తేజస్సు, తత్వం, మూర్తిమంతం. అంటే ఇక్కడ మూర్తిమంతం ఇంగ్లీష్లో తీసుకుంటే ఎగ్జాక్ట్ ఎక్స్ప్రెషన్ మూర్తిమంతాన్ని ఇంగ్లీష్లో తీసుకుంటే కొన్ని పదాలు ఇంగ్లీష్లోనే బాగా అర్థం అవుతుంది, కొన్ని పదాలు ఇంగ్లీష్లోనే బాగా అర్థం అవుతాయి. ఇక్కడ మూర్తిమంతం అంటే మనకు అర్థం కాలేదు, కానీ ఇంగ్లీష్లో తీసుకుంటే ఎగ్జాక్ట్ ఎక్స్ప్రెషన్ అంటే గ్రేటర్. యెహోవా దేవుణ్ణి తెలియజేయడం. యెహోవా దేవుడు అంటే ఇలా ఉన్నాడు, దేవుడు అంటే ఇది అని తెలియజేయడం. ఇప్పుడు మానవునికి ఆకలి అవుతుందంటే ఎలా అవుతుంది? నేను మానవుని కనుక నాకు ఆకలి అవుతుందని నేను చెప్పగలను, ఎందుకు నేను మానవుని కనుక. దాహం అయితే ఎలా అవుతుందని నేను చెప్పగలను, ఎందుకంటే నేను మానవుని కనుక. ఆ విధంగా దేవుడు అంటే ఏంటి తెలియజేయాలంటే దేవుడు ఎదిగి కావాలి. అది ఇక్కడ ఎగ్జాక్ట్ ఎక్స్ప్రెషన్గా దేవుడిని తెలియజేయడానికి వచ్చినదే దేవుడి కుమారుడు. దేవుడిగా తెలియజేశాడు. దేవుడు ఎంత గొప్పవాడని మొట్టమొదటి ఆదికాలం ఎక్కడైతే ఉన్నాడో అక్కడి నుంచి ప్రకటన వరకు పూర్తిగా తెలియజేసింది యేసుక్రీస్తు. ఆయన ఎంత గొప్పవాడు. ఇక్కడ ఫిలిప్పు అనే ఒక పెద్ద అపోస్తలుడు ఒకరోజు యేసుక్రీస్తు వెంట తిరుగుతూ ఒక విషయం అడిగాడు. ఏంటి అంటే, యేసు ప్రభువా, మాకు తండ్రిని చూపించవా, మేము చూడాలనుకుంటున్నా ఎలా ఉంటాడో అని చెప్పి అడిగినప్పుడు యేసు ప్రభుకి కొంచెం కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు మిమ్మల్ని చూసింది కదా, మొదల తండ్రిని ఎలా చూస్తున్నాం అంటే నేను అర్థం కాలేదు కదా నీకు. నేను అర్థమైతే నువ్వు దేవుడిని చూపించమని అడగవు. నేను అర్థమైతే దేవుడిని మాకు చూపించు, మాకు కనపరచు అని నీవు అడగవు. దేవుడు నీకు నేను నీకు అర్థం కాలేదంట, దేవుడిని చూపించని అడుగుతున్నావు అని ఫిలిప్పుతో చెప్తాను. అది యోహాను సువార్త 14:8 ఉంది, తీయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఎబ్రీ పత్రికకు వస్తుంది 8వ వచనం, 1వ అధ్యాయం 2వ వచనంలో చదువు. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. తన దూతలను వాయువుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకుని వాడని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే, దేవా నీ సింహాసనము
నిరంతరం నిలుచును. తన కుమారుని గురించి దేవా నీ సింహాసనం నిరంతరం నిలుచును అని కీర్తనలో దావీదు భక్తుడు చెప్పాడు. 45వ కీర్తన 6-7 వచనాలు. అదే మాట ఇక్కడ లేవనెత్తి పౌలు భక్తుడు మరలా దేవా నీ సింహాసనం నిరంతరం నిలుచును అని దేవుడి కుమారుని గురించి చెప్తున్నాడు. అది ఏంటి దేవుడి సింహాసనం అంటే? అది నిరంతరం నిలిచేది. ఆయన రాజ్య పరిపాలన మీకు నిరంతరం శాశ్వత కాలం మనకి గ్రంథంలో చెప్తాడు. అదే నెరవేర్చాడు ఇక్కడ. కీర్తన గ్రంథంలో ఏదైతే ప్రవచనం చెప్పబడిందో, ఏ ప్రవచనం చెప్పబడిందో దేవాని సింహాసనం నిరంతరం నిలిచును అని, అదే విషయం ఇక్కడ బలాలీవులను చెప్తున్నాం. అంటే ఈ ఎనిమిది పత్రిక రాసే విధానం అంటే ఈ ఎనిమిది పత్రిక రాసే విధానం క్రైస్తవులుగా మారిపోయారు. యూదులుగా ఉన్నవాళ్ళు క్రైస్తవులుగా మారిపోయారు. మారిపోయిన వారు మరలా వెనక్కి వెళ్ళిపోతున్నారు. మాకు ఈ నజరేయుడని ఏమి సరిపోడు, ఈ నజరేయుడని యేసుని ఉండవు, మాకు ఇంకా ధర్మశాస్త్రం కావాలని ధర్మశాస్త్రంలో దిగిపోతున్న ఆ యూదులు ఎవరైతున్నారో వాళ్ళకి మరలా దేవదూతల కంటే గొప్పవాడు, ఆయన సింహాసనం నిరంతరముడు, ఆయన ఎంత గొప్పవాడు, దేవుడితో సమానుడు, ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడయ్యా అని తెలియజేసేది ఈ ఎనిమిది అందుకోసమే రాశారు. క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు మళ్ళా యూదులు ధర్మశాస్త్రంలోకి పడిపోతున్న వాళ్ళ కోసం రాసినదే ఈ ఎనిమిది పత్రిక. ఒక విషయం ఇక్కడ దేవుణ్ణి ఎలా యేసుక్రీస్తు బయలుపరిచాడు అంటే యోహాను సువార్త 1:18 లేదు. తన రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరిచాడు. అంటే దేవుని లోను చూసిన ఆ యేసుక్రీస్తు ఎవరైతే ఆయన భూలోకానికి వచ్చి దేవుడి తత్వం అంటే ఇది, దేవుని తత్వం అంటే ఇది, దేవుడు అంటే ఇలా ఉంటాడు. దేవుడు హలో చెక్ హలో చెక్ చెక్ హలో చెక్ హలో హలో చెక్ చెక్ ఓకే. దేవుడు ఎంత గొప్పవాడో తెలియజేసిన ఈ ఎనిమిది పత్రిక ఎవరైనా యేసుప్రభు దేవుడు కాదు అని వాదించడానికి ఎవరైనా వస్తే ఈ ఎనిమిది పత్రిక ఒకటో దేవుడు చూపించి మాట్లాడండి. ఇక్కడ చక్కగా ఆయన దేవుడు అయ్యా ఎంత గొప్పవాడని తెలియజేస్తున్నాడు. అయితే భూలోకానికి యేసుప్రభు వచ్చాడు. నేను ముగిస్తున్నాను. భూలోకానికి యేసుప్రభు వచ్చాడు. వచ్చి ఆయన ఎలా వచ్చాడు? యోహాను సువార్త 1:14 ఆ వాక్యమే చేయగలిగితే అది గొప్ప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. 11వ వచనంలో నివసించినా కానీ 11వ వచనంలో తన స్వకీయుడే ఆయన అంగీకరించలేకపోయాడు. అంటే ప్రజలు అంగీకరించలేకపోయాడు. అలా అంగీకరించకపోయినప్పుడు ఆయన యూదుల కోసం వచ్చాడా, ప్రపంచ మానవుల కోసం వచ్చాడా అంటే ప్రపంచ మానవుల కోసం వచ్చాడు. ప్రపంచ మానవుల కోసం వచ్చి ఆయన ఎంతో బాధను అనుభవించాడు, ఎంతో వేదన అనుభవించాడు. ఆయన అనుభవించింది అంతా ఇంకా చాలా గొప్ప త్యాగమే చేశాడు. ఆయన విలువగల రక్తం చేత, ఆయన విలువగల శరీరం చేత మనల్ని రక్షించాడు. పాప విముక్తులుగా మనం భూలోకంలో పడిపోయాం. పాప విముక్తులుగా మనం ఈ ప్రపంచంలో బ్రతుకున్నాం. మనకు తెలియకుండా మన మనోనేత్రములకు గుడ్డితనం కలగజేసి వెలిగింపబడకుండా ఉండి మనకు తెలియకుండానే మనం మోసపోయి ఈ ప్రపంచ మలినంలో మునిగిపోయినప్పుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన విలువగల రక్తం చేత మనని బ్రతికించి మనమందరం ఎవరైతే ఉన్నారో బాప్తిస్మం పొంది ఆ బాప్తిస్మం చేత యేసుక్రీస్తు అధికార పరిపాలన కిందికి వచ్చారు.
బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు యేసు ప్రభు అధికారాన్ని ముందుకు వచ్చారు. ఎందుకు? మనకు విలువ వచ్చింది, మనం ఆయన రక్తంలో కడగబడ్డారు. ఇప్పుడు ఎవరైతే బల్లాలోకి వెళ్ళిపోతున్నారో, అదే బల్లారాధన ఇప్పుడు ఏదైతే జరుగుతుందో, ఒకే దర్శనం ఎవరైతే తీసుకుంటారో, ఆ తీసుకునే ముందు మనం మన పాపములు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటాం, మన గతం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. నేను ఎలా ఉండేవాడు, నేను విలువలేనివాడు, నన్ను విలువనిచ్చావు, నాకు విలువనిచ్చి నీ సిలువ చేత నాకు విలువనిచ్చి నన్ను సంఘంలో నిలబెట్టావు అని ఒక్కసారి మనం ప్రార్థిద్దాం. ఆ గొప్ప దేవుడు, మన ఊహల కందని గొప్ప దేవుడు చేసిన త్యాగం ఇది. మోకాళ్ళు కలిగిన వారు ఖచ్చితంగా మోకాళ్ళు ఉండండి. ఇది సంఘం కనుక, దేవుడికి సన్నిధి కనుక. పరిశుద్ధుడా, పరిశుద్ధమైన మహా గొప్ప దేవ తండ్రి, నీ గొప్ప త్యాగం తండ్రి, నీ గొప్ప ప్రేమ చేత మమ్మల్ని నడిపించావు తండ్రి. అందరి బట్టి నీకు వందనాలు దేవా. తండ్రి, మా ఊళ్ళో అందరి కూడా అయ్యా నీ బలము చేత, నీ గొప్ప ఉనికి చేత, నీ శక్తి చేత మమ్మల్ని ఇంకా నడిపిస్తున్నావు తండ్రి. దేవా, మీ విశ్వంలో అల్పమైన వాళ్ళమయ్యా, బలహీనులు దేవా తండ్రి, నీ ప్రేమ చేత మమ్మల్ని నడిపిస్తున్నావు. అందరి బట్టి వందనాలు దేవా. తండ్రి, మీ కుమారుని యొక్క తగ్గింపు చూస్తే ఆ తగ్గింపు ఏంటి ప్రభువా, ఎంతో ఉద్వేగత వేస్తావయ్యా, ఎన్నో పిలుగుతులు ఉందవయ్యా, శరీరం అంతా నలగకూడదండి. అలాంటి విషయంలో తండ్రి ఒక్క మాట ఎదురు పలకలేదయ్యా. మీ కుమారుని ప్రేమ తత్వం చూస్తే తండ్రి మాకే అసహ్యం ఇస్తున్నారయ్యా. మేము ఎంత భావాత్మకంగా ఉన్నాం తండ్రి. అయినా కానీ మీ కుమారుని చేత మమ్మల్ని రక్షించదయ్యా. మేము ఈ పాప లోకంలో పడిపోయి పాఠానికి మిగిలిపోవాల్సిన వారిగా ఉన్నాం దేవా. తండ్రి, నీ సహాయం చేత, నీ ప్రేమ చేత, నీ బలము చేత మమ్మల్ని నడిపించావయ్యా. అందుని బట్టి వందనాలయ్యా తండ్రి. ఆ విధంగానే ఇప్పుడు అంటే ద్రాక్షాసన బలకాయకం వెళుతున్నాయి. ప్రతి ఒక్కరి మనసుని తాకండి అయ్యా, ప్రతి ఒక్క మనసుని మార్చండి దేవా, ప్రతి ఒక్కరిని నడిపించండి దేవా. ప్రతి ఒక్క పాప క్షమాపణ ఒప్పుకునే విధానాన్ని, తత్వాన్ని అందరినీ ఇవ్వండి దేవా. తండ్రి, పరిశుద్ధాత్మ సాయం కూడా ఇవ్వమని వేడుకొనుచు యేసు ఘనమైన నామం బట్టి ఈ ప్రార్థన